హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం. పూర్వం ఒక దేశంలో ఒక యువకుడు ఉండేవాడు. అతడు రాజవంశానికి చెందినవాడు. అందగాడు, ఐశ్వర్యవంతుడు. అతడికి యుక్త వయసు వచ్చేటప్పటికి ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. కానీ వాటన్నిటిని తోసిపుచ్చాడు చక్రధరుడు. దానికి కారణం అతడి ఊహాసుందరి. తనకు కలలో వచ్చిన ఊహాసుందరి తప్పకుండా ఉంటుందని, ఎలాగైనా ఆ సౌందర్యవతిని పట్టుకుని తననే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. గంధమాదన పర్వతాలలో ప్రతి పౌర్ణమికి గంధర్వ కన్యలు వస్తారని ఆ దేశంలోని ప్రజలందరూ అనుకునేవారు. కానీ ఎవ్వరూ అక్కడికి సాహసించి వెళ్లేవారు కాదు. ఎందుకంటే ఆ పర్వతాన్ని చేరుకోవడం అంత సులువైన పని కాదు. క్రూరమైన అరణ్యాన్ని దాటుకుని వెళ్ళాలి. అయితే చక్రధరుడు తాను సాహసం చేసైనా సరే ఆ పర్వతాన్ని చేరుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలాగే పర్వతాన్ని కూడా చేరుకుంటాడు. ఆ పర్వతంలో ఒక కొలను ఉంటుంది. అది గంధర్వరాజుకు సంబంధించింది. ప్రతి పున్నమికి గంధర్వ కన్యలు అక్కడ వచ్చి జలకాలు ఆడేవారు. సరిగ్గా పౌర్ణమి రోజుకు చేరుకున్న చక్రధరుడు అక్కడ ఒక అద్భుతమైన కన్యను చూస్తాడు. ఆమె తన ఊహాసుందరి అని గుర్తిస్తాడు. తన దగ్గరకు వెళ్లి మాట్లాడాలని అనుకుంటూ ఉండగా ఆ గంధర్వ కన్య సరస్సులో దూకి మాయమవుతుంది. చక్రధరుడు నిరుత్సాహపడకుండా ఆ కొలను దగ్గరే ఉండిపోతాడు. అలా మరికొన్ని రోజులు గడిచాక సరిగ్గా పౌర్ణమి రోజున మళ్లీ ఆ గంధర్వ కన్య కనిపిస్తుంది. ఈసారి చక్రధరుడు తనకు ఎదురు పడకుండా చెట్టు చాటున నిల్చుకుని తన చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. గంధర్వకన్య తన చెయ్యిని ఎలాగోలా విడిపించుకుని మళ్లీ సరస్సులో దూకి మాయమవుతుంది. ఈసారి చక్రధరుడు తాను కూడా సరస్సులో దూకపోతాడు. ఇంతలో ఆగు అన్న మాటలు వినిపించడంతో అటుగా చూస్తాడు. చక్రధరుడికి గంధర్వరాజుతో పాటు ముగ్గురు కన్యలు కనిపిస్తారు. చూడటానికి ముగ్గురు ఒకేలాగా ఉంటారు. గంధర్వరాజు చక్రధరుడితో, ఈ ముగ్గురు నా కుమార్తెలు. వీరిలో నువ్వెవర్ని ప్రేమించావో పోల్చుకుని సరిగ్గా చెప్తే నీకు నా కూతుర్నిచ్చి వివాహం జరిపిస్తాను అని చెబుతాడు. ఒకేలా ఉన్న ముగ్గురిలో తన ఊహాసుందరి ఎవరో చక్రధరుడికి తెలియలేదు. కాసేపటికి ఒక ఆలోచన వచ్చి ఆ ముగ్గురి మణికట్టును చూస్తాడు. తాను ఇందాక చెయ్యి పట్టుకుని ఉండడం వల్ల ముగ్గురిలో ఒక కన్య చెయ్యి కంది ఉంటుంది. చక్రధరుడు ఆ కన్యను చూపుతాడు. గంధర్వరాజు ఎంతో సంతోషించి, నా కూతురు సౌదామినిని నీకిచ్చి వివాహం జరిపిస్తాను. అయితే ఒక్క మాట గుర్తుంచుకో, శాంతం అన్నది మా ధర్మం. నువ్వెప్పుడు మా అమ్మాయిని కోపగించుకోకూడదు. ఏ పరిస్థితుల్లో అయినా నువ్వలా కోపగించుకుని 3 సార్లు తన మీద చెయ్యి చేసుకున్నావంటే తను నిన్ను వదిలి గంధర్వలోకానికి వచ్చేస్తుంది. ఈ షరతును గుర్తుపెట్టుకో అని చెప్పి సౌదామినిని అక్కడే వదిలి తన 2 కుమార్తెలతో అదృశ్యం అవుతాడు. అలా చక్రధరుడు సౌదామినిని గాంధర్వ వివాహం చేసుకుని తనతో పాటు తన నగరానికి తీసుకుని వస్తాడు. సౌదామిని, చక్రధరుడు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఒకరోజు చక్రధరుడు తన స్నేహితుడికి కొడుకు పుట్టాడని బారసాలకు పిలుస్తాడు. చక్రధరుడు సౌదామినిని వెంటబెట్టుకుని తన స్నేహితుడి ఇంటికి వెళతాడు. చక్రధరుడు ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని కాసేపు ఆడించి సౌదామినికి ఇవ్వబోతాడు. అయితే సౌదామిని ఆ పిల్లవాణ్ణి ఎత్తుకోకుండా అసహ్యించుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. చుట్టూ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండడంతో చక్రధరుడికి తల కొట్టినంత పని అయ్యింది. ఇంటికి వచ్చి ఎందుకలా చేశావని అడుగుతాడు. దానికి సౌదామిని, నాకు వాణ్ణి ఎత్తుకోవాలని అనిపించలేదు అని అంటుంది. అదే ఎందుకలా చేశావని అడుగుతున్నాను అంటాడు కోపంగా. నేను కారణం చెప్పను అంటుంది సౌదామిని. చక్రధరుడు కోపంతో సౌదామిని చెంప మీద కొడతాడు. సౌదామిని కళ్ళనీళ్లు పెట్టుకుని, వాణ్ణి చూస్తే మీకు తెలియంది నాకు తెలిసింది. వాడు పెద్దవాడయ్యాక పరమ దుర్మార్గుడు అవుతాడు. అందరినీ హత్య చేస్తాడు. అందుకే నాకు వాణ్ణి ఎత్తుకోవాలని అనిపించలేదు. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు నా మీద వేసిన మొదటి దెబ్బ అని హెచ్చరిస్తుంది. ఇది విన్న చక్రధరుడు నొచ్చుకుని తరువాత తన భార్యతో జాగ్రత్తగా మసులుకుంటూ ఉంటాడు. తరువాత కొన్ని రోజులు గడిచింది. ఒకరోజు ఆ ఊరి న్యాయపాలకుడు చక్రధరుడి ఇంటికి వచ్చి తన కొడుకు పెళ్లని తప్పకుండా రావాలని చక్రధరుణ్ణి, సౌదామినిని ఆప్యాయంగా ఆహ్వానిస్తాడు. భార్యాభర్తలిద్దరూ పెళ్లికి వెళతారు. అక్కడ సరిగ్గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తాళి కట్టబోతూ ఉండగా సౌదామిని పెద్దగా ఏడవడం ప్రారంభిస్తుంది. చుట్టూ ఉన్న జనాలు వింతగా చూడసాగారు. చక్రధరుడు నిర్ఘాంతపోతాడు.
అతడు సౌదామిని వద్దకు వెళ్ళి, పెళ్లి జరుగుతుంటే ఏడుపేంటి, అలా ఏడవకు అని అంటాడు. సౌదామిని భర్తను చూసి, వీళ్ళు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండరు, ఎప్పుడూ పోట్లాడుకుంటూ విడాకులు తీసుకుంటారు, అది తలుచుకునే ఏడుస్తున్నాను అని మరింత బిగ్గరగా ఏడవసాగింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ చక్రధరుని చూసి భార్యను నియంత్రించలేని అసమర్థుడు అని అనుకోసాగారు. చక్రధరుడు అవమానంతో సౌదామిని భుజం మీద తట్టి ఏడుపు ఆపు అని మందలిస్తాడు. వెంటనే సౌదామిని, మీరు రెండవసారి నా మీద చెయ్యి చేసుకున్నారు అని అంటుంది. ఇది విన్న చక్రధరుడు నిర్ఘాంతపోయి అప్పట్నుంచి భార్యతో మరింత జాగ్రత్తగా ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు చక్రధరుడి దూరపు బంధువు మరణించాడన్న వార్త వస్తుంది. చక్రధరుడు భార్యను వెంటబెట్టుకుని చావు ఇంటికి వెళతాడు. ఆ చనిపోయినవాడు యువకుడు. అతడి భార్య, మిగిలిన బంధువులు కన్నీరు మున్నీరై ఏడుస్తున్నారు. చుట్టుపక్కల వాతావరణం దుఃఖంతో మునిగిపోయింది. శవం వద్దకు చేరుకోగానే సౌదామిని బిగ్గరగా నవ్వసాగింది. చక్రధరుడికి ప్రాణం పోయినంత పనయింది. చెట్టంత మనిషిపోయి అందరూ దుఃఖంలో ఉంటే నీకు నవ్వెలా వస్తోంది అని తిడతాడు. సౌదామిని నవ్వు ఆపుకోలేదు సరికదా, మరింత బిగ్గరగా నవ్వసాగింది. చక్రధరుడు కోపంతో సౌదామిని చంప మీద కొడతాడు. సౌదామిని నవ్వటం ఆపి, మీరందరూ ఇతడు చనిపోయాడని ఏడుస్తున్నారు. అయితే చనిపోయిన ఇతడు మహారాజు కొడుకులాగా పునర్జన్మను ఎత్తాడు. మహాయోగం పట్టిన అతడిని చూసి అందరూ ఏడుస్తూ ఉంటే నాకు నవ్వొచ్చింది. నువ్వు 3 సార్లు నన్ను కొట్టి మా నాన్నకు ఇచ్చిన మాటను తప్పావు, ఇక నేను వెళుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. చక్రధరుడు సౌదామినిని ఆపే ప్రయత్నం చెయ్యడు. అలాగే చూస్తూ ఉండిపోతాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, తన భార్యను ప్రాణంగా ప్రేమించిన చక్రధరుడు తను వెళ్ళిపోతూ ఉంటే మౌనంగా ఎందుకున్నాడు? ఎందుకు సౌదామినిని ఆపలేకపోయాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. దానికి విక్రమార్కుడు, మానవులకు గంధర్వులకు పెళ్లి అన్నది ధర్మవిరుద్ధం. చక్రధరుడికి సౌదామిని మీద ఉన్న ప్రేమ నిజమైనదే, అయితే అది మానవ స్వభావాన్ని మార్చలేదు. అలాగే సౌదామిని కూడా చక్రధరుణ్ణి పెళ్లి చేసుకుంది, కానీ తన స్వభావాన్ని మార్చుకోలేకపోయింది. తనకు భవిష్యత్తు గురించి ముందే తెలిసిన మానవుల మధ్య ఉన్న తను మర్యాదగా ప్రవర్తించలేకపోయింది. అప్పుడే చక్రధరుడికి తమ ధర్మాల మధ్య ఉన్న విభేదం తెలిసింది. తాను సౌదామినితో కలకాలం జీవించడం అసాధ్యమని అతడికి తెలిసి వచ్చింది. అందువల్లే తనను విడిచి వెళుతున్న సౌదామినిని ఆపే ప్రయత్నం చేయలేదు అని అంటాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.